కార్యక్రమానికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. దీంతో పాటు అందరు గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు ఏమన్నా ఉన్నా వారికి సంబంధించిన ట్యాబ్లెట్లు కానీ అద్దాలు కానీ ఇస్తున్నారు. అవి అందరూ అది వినియోగం చేయించుకోవాలని కోరుతున్నాను. సద్వినియోగం. నా పేరు రాధిక. ఈరోజు ఎర్రబెల్లి గ్రామంలో ప్రభుత్వము చేపట్టిన కంటి ఉచిత వైద్యం ప్రారంభోత్సవం సందర్భంగా మేము మీకు మనవి చేయనది ఏమిటంటే, ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు గత 2 మాసాల క్రితం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బ్రహ్మాండంగా కంటి లోపమున్న ప్రజలందరికీ ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో దాదాపు ఎంతోమంది, దాదాపు 3-4 వేల మంది ప్రజలు ఉన్నారు. అంటే ఇది అప్పటి నుంచి కూడా ఇది తప్పనిసరి సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. మీ ద్వారా భాగంగా మేము ఎర్రబెల్లిలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు ఇంతకుముందు వేలేరు మరియు కన్నారం విలేజ్లో పెట్టాము. మాకు అక్కడ మంచి స్పందన ఊరి ప్రజల నుంచి వచ్చింది. అలాగే మాకు అక్కడ జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ సర్పంచ్లు కానీ, మేము స్కూల్లో పెడుతున్నాము ఈ ప్రోగ్రామ్ అంతా. స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ విలేజ్ అందరూ బాగా సహకరించారు. మాకు ఇప్పటివరకైతే 60% అవుతుంది. ఇంకా అందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటివరకు మేము చూసిన అందరికీ 6032 మందికి మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 925 మందికి ఎంబడే రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. గ్లాసెస్ ఆర్డర్ కూడా, అంటే మా దగ్గర లేని ఇంకా ఎక్కువ కంటి చూపు లోపం ఎక్కువ ఉన్న వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారికి కూడా 1280 మందికి ఆర్డర్ ఇచ్చాము. అవి మాకు 1 మంత్లో వస్తాయన్నారు. అవి రాగానే వాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నాము. ఈ ఎర్రబెల్లిలో దాదాపు 524 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవాలి. మా కంటివేలుకి వచ్చి మాకు అందరూ సహకరించాలని ముఖ్యంగా మేము పాత్రికేయులను అందరినీ కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.